సార్ థ్యాంక్ యూ సో మచ్. కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. నీ మూడోసారి అయిందే బాబు సార్. బెయిల్ రాలేదు సార్. కేజ్రీవాల్ బెయిల్ వచ్చింది. చూస్తాను. ఏం కావాలి నీకు? ఢిల్లీ సీఎం కు కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. అదే కేసులో ఉన్న కవితకు మాత్రం బెయిల్ ప్రాసెస్ నడుస్తూ ఉంది కోర్టులో. సింపుల్ ఈజ్ ద ఇష్యూ అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం. ఇట్స్ రివర్స్ పొలిటికల్ స్కామ్. అందులో ఏం లేదంత పట్టితే గ్యాస్. ఇవాళ వరకు ₹1 రికవరీ చేయలే. ₹1 కూడా రికవరీ చేయాలి. ఎవరి నుంచి ఎవరికి మనీ లాండరింగ్ అయిందో, ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడో ఎవరికి తెలియదు. అది ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి మేమిద్దరం అండి, ఆయన కంట్లో నర్సులాగా ఉన్నోళ్ళం, అరవింద్ కేజ్రీవాల్, నేను, ముక్కులో కోయలాగా ఉంటే మేము ఏం చేసినాం మేము, ఆయన మాకు 104 మంది ఎమ్మెల్యేలు మా సంఖ్య ఉండి, అప్పుడు మజ్లిస్ ఎమ్మెల్యేలు 7 మాకు సపోర్ట్ ఉండే టైంలో 119లో 111 మంది మేము ఉన్నాం ఇక్కడ. అయినా ఆయన ఏజెంట్లను పంపించండి ఇక్కడికి, ఈ గవర్నమెంట్ టాపులు చేయాలని కూలగొట్టాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ఏజెంట్లను పంపించి ఇక్కడ బేరాలు చేశారు. వాళ్ళని పట్టి నిర్బంధించి నేను జైల్లో వేసిన. ఇక్కడ వేయడమే కాదు, ఆ ఏజెంట్లను పంపించిన మూల సూత్రధారి బిఎల్ సంతోష్, ప్రధానమంత్రికి రైట్ హ్యాండు, జాతీయ కార్యదర్శి, ఆయనను పట్టుకరమని చెప్పి ఢిల్లీ సెంట్రల్ బీజేపీ ఆఫీస్ మీదకి మన పోలీసులను పంపించిన నేను. ఆయన పట్టుకరావడానికి పోయిన తెలంగాణ పోలీసులు, తప్పించుకున్నాడు ఆయన. అది వాళ్ళ మా మీద కోపం. ఆ కక్ష మనసులో పెట్టుకొని అటు అరవింద్ కేజ్రీవాల్ను ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండ్రు, ఇటు నా కూతురుని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు కడిగిన ముత్యాలలాగా బయటకు వస్తారు. అది స్కామ్ లేదు, బట్టిదే ట్రాషు. అది బూమరాంగ్ అవుతా ఉన్నది. ఇలా ఆ అమ్మాయి బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కంట్రిబ్యూట్ చేసి అమెరికా నుంచి వచ్చి పాపం తన జీవితాన్ని వదులుకొని తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ. అందరికీ తెలుసు, లోకానికి తెలుసు. ఆ అమ్మాయి స్టాండర్డ్ ఏందో, ఆమె ఎట్లా మాట్లాడుతుందో, ఆమె ప్రవర్తన ఏందో మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరూ కూడా చాలామంది జర్నలిస్టులు ఆమెతో కలిసి పనిచేసిండ్రు. అటువంటి ఒక నిర్దోషిని పట్టుకపోయి ఒక మహిళను చూడకుండా కేవలం నా కూతురు అనేటువంటి ఒక రాజకీయ కక్షతోని మోడీ అరెస్ట్ చేసిండు. ఏం ఫరకపడదు, మేము భయపడము, రాజకీయ కుటుంబం కాబట్టి మేమన్నీ ఎదుర్కొంటాం. మాకు ఈ జైలు బీలు కొత్త కాదు, వీఆర్ నాట్ వరీడ్. ఆమె కడిగిన ముచ్చంలాగా బయటకు వస్తుంది. ఐ హ్యావ్ నో అవుట్ ఆఫ్ డౌట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సార్ ఉద్యమ సమయంలో సార్ ఇక్కడ సార్ సార్ నేను సార్ ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు మీ ఆదేశాలనే మేము పాటించినాము, మా సొంత నిర్ణయాలు ఏం తీసుకోలేదని సిఆర్పిసి 141 సెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. వాడోడా రాధాకిషన్ రావు? హూ ఈజ్ హీ? డీసీపీ సార్. డీసీపీ నాకు తెలియదు, నీకు అంత తెలుసా? నీకు ఆయన రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటారు, వాడు కూడా ఒక్కరి పేరు పట్టుకుని నన్ను అడిగింది, నాకు అర్థం కాదు. తలా తోకలేని ప్రశ్న అది. అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది. కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా? రాహుల్, నువ్వు ఇంత పెద్ద సీనియర్ లీడరు. ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది? నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లీ. ఆ గవర్నమెంట్ ఎంత సిల్లీ ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ అది పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు కట్టుకునే పరిస్థితి తెస్తూ ఉన్నారు. ఎవడో కొందరు బాగాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట ఏం ట్యాపింగ్ అయినా నాకు అర్థం కాదు. ఇలా ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? డూ యూ సే దట్? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా ఉంటాయి మన దగ్గర. హైదరాబాద్లో పేలుళ్ళు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి. అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు. ఏం చేయాలో చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాని మీద కూడా ఇస్తారు. వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా, టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా? నాకు అర్థం కాదు. నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్డ్ విత్ దట్, నో చీఫ్. అసలు కన్సర్న్ ఉండదు. వీఆర్ ఓన్లీ కన్సర్న్డ్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ద ఇంటెలిజెన్స్. ద వే ద బ్రాట్ ద రిపోర్ట్ వీ డోంట్ నో. దట్ ఈస్ ప్యూర్లీ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఇంకోటి అండి, అదేందో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాప్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం, 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాప్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఇది ఇంగితమైన ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా ఉంది ఆ చట్టంలో. ఒక నిర్ణీత వ్యవధి తర్వాత
వాళ్ళు సేకరించిన సమాచారాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా అదే యాక్ట్లో ఉంది. ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు, దాని ఏదో తోకమట్టం ఏదో కొండందో వెలకబట్టుకున్నాం అన్నట్టు ఏమి బట్టి ట్రాష్ గ్యాస్ దాంతో ఏం అయ్యేది. మీరు ఆ భ్రమలో ఉండకండి. మీరు అడిగింది మంచి క్వశ్చన్, అది నాకు కూడా ఇక్కడ చెప్పానండి. మీ క్వశ్చన్ ద్వారా ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ మీరు ఇండస్ట్రీస్ తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చెప్తారు 13 ఇండస్ట్రీస్ గుజరాత్కి తీసుకెళ్ళడానికి మోదీ ట్రై చేస్తున్నారు, ఇన్క్లూడింగ్ టెస్లా. దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు సార్? ఇటువంటి చాతగాని ముఖ్యమంత్రి గుజరాత్కి పోతాయి, తమిళనాడుకి పోతాయి, కేరళకు పోతాయి, ఆంధ్రా పోతాయి. ఇంకేంది? ఎక్కడికి పోమ్మా? మీరే చెప్తున్నారు. మీ క్వశ్చన్లే ఆన్సర్ ఉన్నది. ఈయన ఏం చేస్తున్నాడు మరి? టెస్లా బిస్లా అంతా మోడీ అనుకొని పోతా ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు? మోడీ అడ్డం పడ్డా మేము తెచ్చినామమ్మా కొన్నిటిని. లైక్ ఫేస్బుక్, ఆయన ఇంటర్నేషనల్ లాబీస్లను పెట్టి చాలా ప్రయత్నం చేసిండు అహ్మదాబాద్ తీసుకుపోదామని. మేము అంతకన్నా పై ఎత్తుగడ వేసి దాన్ని ఇక్కడ తెచ్చినాం. మోడీని తట్టుకొని మేము ఒక 4-5 పరిశ్రమలు పెద్ద తెచ్చినాం ఇక్కడికి.